జీడీఎస్ 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 ప్రభుత్వం నుండి వైఖరి ప్రభుత్వం నుండి వైఖరి జీడీఎస్ కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి ఐక్యత పాత్రికేయులకు మరియు మీడియా మిత్రులకు మీ ద్వారా విన్నవించే విషయం ఏమనగా, గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి తపాలా ఉద్యోగులమైన మేము గత 4 రోజుల కాలం నుండి మేము సమ్మె చేయుచున్నాము. ఇంతవరకు 3 రోజుల కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని 4వ రోజు వరకు కూడా సమస్యను పరిష్కరించకపోయేసరికి మేము రోడ్ల బాట పట్టడం జరిగింది. కారణం ఏమిటి అంటే, ముఖ్యంగా మాకు డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వమే మా యొక్క జీడీఎస్లకు ఒక కమిటీ అయితే వేయడం జరిగింది, ఆ కమిటీలో ఉన్నటువంటి సానుకూల అంశాలను పరిష్కరించకుండా గత 7 సంవత్సరాల నుండి మభ్యపెడుతూ మా జీవితాలతో ఆడుకుంటున్నది. అంతేకాకుండా మేము అందులో కోరుతున్న డిమాండ్స్ ఏమున్నాయంటే, మీరు ఇచ్చిన కమిటీ ఏదైతుందో ఆ కమిటీలో సానుకూల అంశాలను పరిష్కరించాలి, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే, మాకు ఈ ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ, ఎన్ఆర్జిఎస్, ఐపీబీఐ ఇవన్నీ ఎన్నో రకాలుగా టార్గెట్లతోని వేధించుకుంటూ ఆ టార్గెట్లు చేస్తున్నాం. వాటికి రూపాయో చారానో కమిషన్ ఇస్తారు. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే, మాకు ఆ కమిషన్ అవసరం లేదు, దాన్ని వర్క్ లోడ్గా తీసుకోండి. మాకు అందరిలాగా సుప్రీంకోర్టు ఏదైతే రూలింగ్ ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం అనేటువంటి సిద్ధాంతాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి తపాలా ఉద్యోగులమైనటువంటి మాకు కూడా కల్పించాలని, మాకు ఒక సివిల్ సర్వెంట్ స్టేటస్ను కలిగిస్తూ, అదే మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతి ఉద్యోగం అనేటువంటి ఉద్యోగుల జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఒక మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెడికల్ రియంబర్స్మెంట్ అంట. మేము ఇన్ని సంవత్సరాల కాలంలో, ఈ ఒక్క 180 సంవత్సరాల కాలంలో కూడా మాకు ఇటువంటి స్కీములు అనేది మా ప్రభుత్వం మాకు ఎలాంటి హక్కులు కల్పించలేదు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం తొందరగా మేల్కొని, మేము మా యొక్క సేవలను ప్రభుత్వం గుర్తిస్తుంది, కానీ ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మేము చేస్తున్నటువంటి సమ్మెకు ఆటంకం కల్పిస్తూ మమ్మల్ని ఇష్టానుసారంగా వారి యొక్క నోటీసుల ద్వారా వాళ్ళు నోటీసుల ద్వారా, ఫోన్ల ద్వారా ఇబ్బంది పెడుతున్నట్టుగా మీ పత్రికాముఖంగా మా అధికారులపై మీకు ఫిర్యాదు చేస్తున్నాము. దయచేసి ఎంతవరకు పోస్టల్ చరిత్రలో కనివినే రీతిగా పై అధికారులు మేము శాంతియుతమైనటువంటి మార్గాల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము జీతం కానీ ఏది కానీ నో వర్క్ నో పే అనేటువంటి సుప్రీంకోర్టు నిదానుసారంగా మేము పనిచేస్తూ, ఈ రకంగా నో వర్క్ నో పే తీసుకున్నా కూడా పై అధికారులు వాళ్ళ అవసరాలను పట్టుకు మమ్మల్ని వాడుకొని ఈరోజు నిండుగా వారి యొక్క అధికార బలాన్ని ఉపయోగిస్తూ మమ్మల్ని అనగదొక్కే కుట్ర జరుగుతున్నది. కాబట్టి వీటన్నిటికి ఎదురుగా వీటన్నిటికి వ్యతిరేకంగా ముఖ్యంగా ఈ సమ్మెను వారు డిపార్ట్మెంట్ అధికారులు వేధిస్తే మేము ఆగలేము. ఇంకా ఈ సమ్మెను ఉధృతపరిచి ఉప్పెన్లా ఎగిసిపడి హౌస్ డూ ఆర్ డై అనేటువంటి నినాదంతో ముందుకెళ్తాము. కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వారికి ఏదైతే మేము ఇంతవరకు ఏ రకంగా అయితే వాళ్ళని ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా మా ద్వారా, వాస్తవానికి గ్రామీణ తపాలా ఉద్యోగులమైనటువంటి మా ద్వారానే ఆ ప్రభుత్వాల అధికారంలోకి వచ్చినట్టుగా, అదే ప్రధానమంత్రి కూడా ఎన్నోసార్లు అప్పుడప్పుడు కొన్ని వాటిలో మా యొక్క సేవలను గుర్తించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క జీడీఎస్లకు సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలి, ప్రథమ కర్తవ్యం సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలి అనేటువంటి నినాదంతో మేము పట్టణ బాట పట్టడం జరిగింది. కాబట్టి ప్రియ పాత్రికేయుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్పంచ్లకు మరియు ఎంపీటీసీలకు మరియు జడ్పీటీసీలకు ముఖ్యమైన ఏమనగా, దయచేసి మీ మిత్రులారా, గ్రామీణ ప్రాంత ప్రజలారా, మేము ఎలాంటి వాళ్ళమో, మేము ఏ రకమైనటువంటి సేవలు మీకు అందించామో మీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికీ మా గుండె తరుక్కుపోతుంది. గత 4 రోజుల కాలం నుండి ఎలాంటి తపాలా సేవలు జరగకుండా మీరందరూ గుర్తించినట్టుగా ఒక డిపార్ట్మెంట్ ఉద్యోగులం కాము. మీ అందరూ ఒక డిపార్ట్మెంట్ ఉద్యోగులా భావించారు. మాకు వచ్చే 10, 12, 14 వేల జీతాలతో కుటుంబాన్ని ఎల్లదీస్తూ ఇన్ని రోజులు ఒక గవర్నమెంట్ ఉద్యోగి అనేటువంటి ఆ పదాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవడం జరిగింది.
కాబట్టి ఇకనైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలారా దయచేసి మా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాం కాబట్టి మా అందరినీ మా వెనుక మీరు అందరూ సపోర్ట్గా ఉండండి. మీకు సరైన సేవలు అందించడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. మా యొక్క కడుపులు నింపుకోవడానికి మాకున్నటువంటి జీవన స్మరణ సమస్యగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని సాధించుకునేదాకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్పంచ్ కానీ మరి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలు కానీ మిగతా ప్రతి ఒక్క ప్రతినిధి కూడా మాకు సహకారం అందించాలని పత్రికాముఖంగా మీడియా మిత్రులకు తెలియపరుస్తూ, కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా కూలంకుషంగా ఖచ్చితంగా పరిష్కరించే మార్గాన్ని మీడియానే దయచేసి భుజాన్ని ఎత్తుకుంటారని ఆశిస్తూ మా జీడీఎస్ల పక్షాన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క మాకున్నటువంటి ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కాండి. అవడమే కాకుండా మాకున్నటువంటి ఎంతో సేవ చేసిన మేము సాధించుకోలేని డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి ఇకనైనా మీ ద్వారానైనా మీడియా ముఖంగానైనా గ్రామీణ ప్రాంతాల్లో అల్లాడుతున్నటువంటి జనానికి ఈ యొక్క సందేశం గట్టిగా తెలియజేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జిందాబాద్ 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 జిందాబాద్. నా పేరు మొగిలి బాలయ్య. నేను నిజామాబాద్ గ్రామ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. నేను అందులో భాగంగా మాకు 12/12/2023 రోజు నుండి దేశవ్యాప్తంగా తపాలా ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా సిరిసిల్ల ప్రధాన పోస్ట్ ఆఫీస్ ముందు మేము శాంతియుతంగా ర్యాలీ నిరాహార దీక్ష ఏర్పాటు చేసుకొని ఈ రోజుకు 4వ రోజు ముగించుకోవడం జరిగింది. ఇందులో 4వ రోజున మేము సిరిసిల్ల పట్టణంలో ర్యాలీ నిర్వహణ చేసుకోవాలని అదే భాగంగా మేము ఈ అంబేద్కర్ చౌరస్తా దగ్గర అంబేద్కర్ గారికి మా యొక్క ఈ వినతి పత్రం ఈ డిమాండ్లను వారికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మహాత్మా గాంధీ గారికి ఈ డిమాండ్లను ఇవ్వడం జరిగింది. ఇందులో మా అందరినీ కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన హృదయంతో ఆలోచన చేసి ఈ తపాలా ఉద్యోగుల కుటుంబాలను రోడ్డు పాలు కాకుండా చూసి మాకు గతంలో కొన్ని ప్రభుత్వాలు మా మీద ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి కమలేచంద్ర కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు అటు అధికార యంత్రాంగానికి ఇటు మాకు అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ గవర్నమెంట్కి కానీ నష్టం లేదు, అటు కార్మికులకు కానీ నష్టం లేదు. కావున దీన్ని అమలు చేస్తే బాగుంటుందని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మేము గత కొన్ని సంవత్సరాల నుండి పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి మేము సమ్మెకు పూనుకున్నాం అంటే డూ ఆర్ డై ఆ సిద్ధాంతంతో అయితే తెలుసుకుండా ఏదో ఒకటి చేయడం అనే ఆలోచనతో మేము ముందుకు జరిగినాం. కాబట్టి దాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెంటనే బిల్లు ప్రవేశపెట్టి ఈ కమలేచంద్ర కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా అమలు చేసి మా యొక్క కపాల కార్మికులందరినీ ఆదుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటూ దీన్ని మీడియా మిత్రులు ఖచ్చితంగా పార్లమెంటుకు ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి చేరే విధంగా ప్రోత్సహించి మా వెన్నంటి ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. తన్నీర్ భారతి, పోతుగల్ బేవో, ముస్తాబాద్ ఎస్ఓ. 12/12/2023 నుండి సమ్మె చేస్తున్నాం. ఇది 4వ రోజుకు చేరింది. కానీ అయినా మా కోరికలు ఎవరు నెరవేర్చడం లేదు. డిమాండ్లు అన్ని ఎస్పీఎం గారు ఎవరు కానీ ఇంకా బెదిరిస్తున్నారు. మా డిమాండ్స్ కమలేష్ కమిటీ అమలు పరచాలి, 8 గంటల పని నడిపియాలి, సివిల్ సర్వీస్ హోదా కల్పించాలి. అవే మా డిమాండ్స్. 5 లక్షలు గ్రాడ్యుయేట్ చేయాలి, సమాన పనికి సమాన వేతం ఇవ్వాలి, కుటుంబాలను ఆదుకోవాలి. బానిస కుటుంబాలు ఎన్ని రోజులు ఉండడం ఆదుకొని మెడికల్ సౌకర్యం కల్పించాలి. ముఖ్యంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. ఇంతే మా డిమాండ్స్.